హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. ఎలా ఉన్నారు? ఎవరైతే మన ఛానల్ విజిట్ చేశారో అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వీడియోలో మనం మ్యాథమెటిక్స్ సంబంధించిన బేసిక్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. మ్యాథమెటిక్స్ బేసిక్స్ గురించి మనం ఈరోజు ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. ఈ బేసిక్స్ మీకు క్లాసెస్ పరంగా, బ్యాంకింగ్ల పరంగా, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పరంగా కూడా ఈ బేసిక్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. సో మనం ఈ బేసిక్ సిరీస్ని వాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్స్లో మనం ఫస్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ నెంబర్ సిస్టమ్స్. ఏ మ్యాథమెటిక్స్ అయినా ముందు మనం దీంతోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట, నెంబర్ సిస్టమ్. సో ఫస్ట్ మన నెంబర్ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో అసలు నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి? నెంబర్ సిస్టమ్స్ అంటే ముందుగా మనకి దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు అసలు నేచురల్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. నేచురల్ నెంబర్స్ అంటే వన్ నుంచి 1, 2, 3, 4 ఇంకా నెంబర్స్ ఎంతవరకు ఉంటాయి అప్ టు ఇన్ఫినిటీ. వీటన్నిటిని మనం నేచురల్ నెంబర్స్ అంటాం. తర్వాత మనం తెలుసుకోవాల్సింది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే, నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈ హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఎంతవరకు ఉంటే అంతవరకు ఇన్ఫినిటీ, వాటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి ఇంటీజర్స్ అంటే ఏంటి. ఇప్పుడు మనం నేచురల్ నెంబర్స్ అంటే ఏమనుకున్నాం, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నదాన్ని నేచురల్ నెంబర్స్, 0 నుంచి స్టార్ట్ అయితే హోల్ నెంబర్స్ అని మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే 0 అనేది 0 తర్వాత మనకి 1, 2, 3 ఉంటాయని తెలుసు. అదేవిధంగా 0 ముందు కూడా మనకి ఇట్లా ఒక నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. 0లో కూడా మనకి ఉండే ఒక నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. వాటినే మనం ఇంటీజర్స్ అంటాం. -3, -2, -1 ఇట్లా ఇటుపక్కంతా పాజిటివ్లు, ఇటుపక్కంతా నెగిటివ్లు ఉంటాయి. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. సో నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నదాన్ని నేచురల్ నెంబర్స్, 0 నుంచి స్టార్ట్ అయ్యేదాన్ని హోల్ నెంబర్స్. సో ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ విత్ నెగిటివ్, కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈజ్ కాల్డ్ ద ఇంటీజర్స్. అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8, 9, 10 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అనమాట. అంటే 2తో డివిజిబుల్ అయ్యే ప్రతిదీ అది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవ్వాలి. అలా 2తో డివిజిబుల్ అయ్యే ప్రతిదాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఆడ్ నెంబర్ అంటే ఏంటి. ఈవెన్ అంటే 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్, 2తో ఇంకా డివిజిబుల్ కాని మిగిలిపోయిన నెంబర్ 1, 3, తర్వాత 5, 7, 9, 11 2తో డివిజిబుల్ కానివన్నీ ఆడ్ నెంబర్స్ అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ మనకు తెలియాల్సింది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ గురించి కొంచెం నేను మీకు డెప్త్గా చెప్తాను. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 అనే నెంబర్ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 అనే నెంబర్ ఉందనుకోండి. ఈ 2 మహా అయితే ఏ టేబుల్లో పోద్ది? 1 టేబుల్లో పోతుంది. 1 2s are 2 అని. తర్వాత 2 టేబుల్లో పోతుంది. 2 1s are 2 అని చెప్పి, అంతేగా. అదేవిధంగా 3 అనేది మీరు 3 అనేది తీసుకున్నారు అనుకోండి. 3 అనేది కూడా 1 3s are 3 పోతుంది, 3 1s are 3 పోతుంది. ఈ రెండు తప్ప 2 టేబుల్ ఏమో 1 2s are 2, 2 1s are 2 తప్ప ఇంకే టేబుల్లో పోదుగా. అట్లానే 3 కూడా 1 3s are 3, 3 1s are 3 కాక ఇంకే టేబుల్లో పోవుగా. అది ఇంకొకటి ఏంటంటే, మీరు 4 తీసుకోండి ఒకసారి. మీరు కనుక 4 తీసుకోండి. 4 అనేది ఏమేమి టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో పోతుంది, 1 4s are. తర్వాత 2 టేబుల్లో పోతుంది, 2 2s are. తర్వాత ఇంకా 4 టేబుల్లో పోతుంది, 4 1s are.
అంటే ఇక్కడ మీరు 4 కనుక చూసుకున్నారంటే 3 టేబుల్ పోతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 3 and 2 మాత్రమే ప్రైమ్ నెంబర్. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఒకటి 1 టేబుల్లోను, నెక్స్ట్ దాని యొక్క ఓన్ టేబుల్లోనూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కనుక తీసుకున్నామంటే 1 టేబుల్లో పోతుంది, ద ఓన్ టేబుల్ అయిన 2 టేబుల్లో పోతుంది. 3 తీసుకున్నారంటే 1 టేబుల్లోనూ పోతుంది, దాని ఓన్ అయిన 3 టేబుల్లోనూ పోతుంది. ఇట్లా పోతే ప్రైమ్ నెంబర్స్, అట్లా పోతే ప్రైమ్ నెంబర్ కాదు. మీరు కావాలంటే మీకు అర్థం కావడం కోసం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రైమ్ నెంబర్స్ అంటే నెంబర్స్గా పరంగా తీసుకుందాం. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, తర్వాత 4 ఉంటుంది. 4 ప్రైమ్ నెంబర్ కాదని చెప్పాక మరి 5 ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్తారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. సో 1 5s are 5, 5 1s are 5. ఈ రెండు కాక ఇంక ఏ టేబుల్లో పోదుగా. సో 5 అనేది కూడా ప్రైమ్ నెంబరే. తర్వాత 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 7 అనేది ప్రైమ్ నెంబరే. ఎందుకు? 7 1s are 1 7s are తప్ప ఇంకే టేబుల్లో పోదు. 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు? 8 అనేది 1 టేబుల్లోనూ పోతుంది, 2 టేబుల్లోనూ పోతుంది, 4 టేబుల్లోనూ పోతుంది, 8 టేబుల్లోనూ పోతుంది. అది 4 టైమ్స్. ఏదైనా ఒక టేబుల్ అనేది 2 టైమ్స్లోనే పోవాలి. ఒకటి 1 టేబుల్లోను, దాని ఓన్ టేబుల్లోను. అలా పోతే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు మీకు ప్రైమ్ నెంబర్ అంటే అర్థమైంది కదా. ప్రైమ్ నెంబర్ ఏమేమి టేబుల్లో ఉండాలి? ఇట్స్ అది దాని ఓన్ టేబుల్లోను, అండ్ 1 టేబుల్లో పోవాలి. అలా పోతేనే అది ప్రైమ్ నెంబర్, లేదంటే ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్ అంటే ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రైమ్ నెంబర్స్ కాక మిగిలిపోయిన నెంబర్స్ ఉంటాయి అంటే 4, తర్వాత 6, 8, 9 ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఇంకా కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కానీ ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే అర్థమైంది, హోల్ నెంబర్స్ అంటే అర్థమైంది, ఇంటీజర్స్ అంటే అర్థమైంది, ఈవెన్ అంటే అర్థమైంది, ఆడ్ అంటే అర్థమైంది, ప్రైమ్ అంటే అర్థమైంది, తర్వాత కాంపోజిట్ అంటే అర్థమైంది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉన్న ప్రతిదీ రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే 1/2, 2/4 ఇట్లా ఫ్రాక్షన్ రూపంలో ఉంటాయి అన్నమాట. వీటన్నిటి మనం ఏమంటాం? రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక ఇర్రేషనల్ నెంబర్ అంటే రికరింగ్ ప్రాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు √4 అంటే ఏం చెప్తారు? 2 2s are 4 కదా. ఒకవేళ మీకు ఈ రూట్ కాన్సెప్ట్ ఇంకా మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో యాక్చువల్గా రూట్ వాల్యూస్ ఏంటంటే మనం ఎలా చూసుకుంటామంటే ఇప్పుడు 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16 ఇట్లా చూసుకున్నాం. అంటే ఒక నెంబర్ అదే నెంబర్తో మల్టిప్లై అయితే వచ్చే నెంబర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ √16 అన్నాను అనుకోండి, ఏమవుతుంది? √16 వాల్యూ 4 × 4 కాబట్టి √16 వాల్యూ 4 అని చెప్తాం. అదే √9 అన్నాను అనుకోండి, √9 అంటే ఏంటి? 3 3s are 9 కాబట్టి 3 అని చెప్తాం. అట్లా అని ఇప్పుడు నేను √2 వాల్యూ ఏమవుతుందో అని అడిగాను అనుకో, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకవేళ మీరు √2 కనుక చేసినా కూడా, మీరు డివిజన్ చేసినా కూడా మీకు ఎలా వస్తుంది అంటే పాయింట్లో వస్తుంది అనమాట. సంథింగ్ 1.33 సంథింగ్ అలా వస్తుంది అనమాట. సో అట్లా రికరింగ్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే దాన్ని రికరింగ్ ప్రాసెస్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో మీకు ఈ నెంబర్ సిస్టమ్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా మీకు ఇట్లాంటి బేసిక్స్ వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మనం చేసే ఈ వీడియోస్ మీకు బ్యాంకింగ్ పర్పసెస్లో కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఈవెన్ మీరు స్కూల్ లైఫ్లో కూడా మీకు మ్యాథ్స్ రావాలంటే ఖచ్చితంగా బేసిక్స్ అనేది రావాలి. సో మీకు ఆ బేసిక్స్ అనేది మీకు చాలా సింపుల్గా క్లియర్గా మీకు చెప్తాం, డౌట్ లేకుండా. సో అందుకే మన ఛానల్ అర్జెంట్గా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.